హైదరాబాదులోని ఓల్డ్ సఫీల్గూడ ద్వారకామాయి కాలనీలో 15 ఏళ్ల క్రితం ఓ వ్యక్తి 90 గజాల స్థలం కొనుగోలు చేశాడు. అక్కడే ఇల్లు కట్టుకొని నివాసముంటున్నాడు. ఇటీవలే ఇంటిపై రుణం తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లగా ఇది మార్టిగేజ్ అంటే తనఖాకు పనికిరాదని అధికారులు తేల్చి చెప్పారు. ఎందుకని ఆరా తీస్తే ఆ భూమి వక్ఫ్ బోర్డుకు చెందినదని, ఆ భూమి కొనుగోలు, అమ్మకం, రుణం తీసుకోవటంపై నిషేధం ఉందని స్పష్టం చేశారు. దీంతో ఆ వ్యక్తికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. ఇటీవలే ఓ వ్యక్తి తన కూతురు పెళ్లికి అవసరమై ఇంటిని అమ్ముకునేందుకు ప్రయత్నించాడు. కాని ఈ ఇంటిని అమ్ముకోవటం కుదరదని, ఆ ఇల్లు నిషేధిత సర్వే నెంబర్ల జాబితాలో ఉందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తేల్చి చెప్పారు. దశాబ్దాల నుంచి ఉంటున్న తన సొంతింటిపై హక్కులేదని తెలియటంతో ఏం చేయాలో దిక్కుతోచక తన కూతురు పెళ్లి కాదేమోనన్న దిగులుతో ఆ వ్యక్తి మంచాన పడ్డాడు. ఇది కేవలం ఒకరిద్దరి సమస్య మాత్రమే కాదు. హైదరాబాదులోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మేడ్పల్లి, అన్నోసిగూడ, రాంపల్లి, మౌలాలీలోని 20,000కు పైగా ఇళ్లు, స్థలాలది ఇదే పరిస్థితి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని 100కు పైగా కాలనీలను వక్ఫ్ బోర్డు తమ ఆస్తులుగా క్లెయిమ్ చేసింది. దీంతో ప్రజలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. ఈ సర్క్యులర్ ఆధారంగా వాటి క్రయ విక్రయాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో అవసరానికి అమ్ముకోలేక, అప్పులు తీసుకోలేక, అసలు ఆ ఆస్తులే తమవి కాదనే విషయం నమ్మలేక వేలాది మంది ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవలే తమిళనాడులో ఓ షాకింగ్ విషయం బయటపడింది. 2022 సెప్టెంబర్లో తిరుచిరాపల్లి జిల్లా తిరుచెంతేరే గ్రామానికి చెందిన రైతు రాజగోపాల్ తన 1.2 ఎకరాల వ్యవసాయ భూమిని అమ్మేందుకు స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాడు. తన భూమిని అమ్మేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. కాని ఆ రైతుకు షాకింగ్ విషయం తెలిసింది. ఆ భూమి తమిళనాడు వక్ఫ్ బోర్డుకు చెందినదని, దాన్ని అమ్మాలంటే చెన్నైలోని వక్ఫ్ బోర్డు నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలని అధికారులు చెప్పారు. అంతేకాదు, ఆ 1.2 ఎకరాలతో పాటు గ్రామంలోని 389 ఎకరాల భూమి అంటే గ్రామం మొత్తం తమ ఆస్తిగా వక్ఫ్ క్లెయిమ్ చేసిందని వెల్లడించారు. ఈ విషయం తెలిసి గ్రామస్తులు నోరెళ్లబెట్టారు. ఎందుకంటే వారంతా అదే ఊళ్ళో తాత ముత్తాతల కాలం నుంచి కొన్ని వందల సంవత్సరాలుగా ఉంటున్నారు. వారి వద్ద ఆస్తి పట్టాలు, అడంగల్ వంటి రెవెన్యూ డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి. కానీ తమిళనాడు వక్ఫ్ బోర్డు మాత్రం ఈ భూమి 1954లో గెజిట్ నోటిఫికేషన్ ద్వారా హోల్ ఇనామ్ విలేజ్ పేరుతో వక్ఫ్ ఆస్తిగా నమోదు చేయబడిందని చెప్పింది. అంటే ఈ భూమిని ఒకప్పుడు మతపరమైన లేదా దాతృత్వ ఉద్దేశాల కోసమే ఎవరో దానం చేశారని వాదిస్తోంది. ఇక్కడ గమ్మత్తైన విషయమేంటంటే ఈ గ్రామంలో 1500 సంవత్సరాల నాటి పురాతనమైన చంద్రశేఖరస్వామి దేవాలయం ఉంది. అంటే ఇస్లాం మతం ఆవిర్భావానికి ముందు నుంచే ఇక్కడ హిందూ ఆలయం ఉన్నట్టు లెక్క. అలాంటప్పుడు ఈ భూమి వక్ఫ్ ఆస్తి ఎలా అవుతుందని గ్రామస్తులు వాదించారు. ఈ భూమి తమదేనని నిరూపించేందుకు వారి వద్ద అన్ని రెవెన్యూ రికార్డులు ఉన్నాయి. పైగా ఆ గ్రామంలో ముస్లింలు కాని, వారి ఆస్తులకు సంబంధించిన చారిత్రక ఆధారాలు లేనేలేవని వారు నిరూపించారు. కాని ఈ వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇలా వక్ఫ్ బోర్డుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నవారు కోకొల్లలుగా ఉన్నారు. మరో దిగ్భ్రాంతికరమైన విషయమేంటంటే ప్రభుత్వాలు కూడా వక్ఫ్ బాధితుల జాబితాలో ఉన్నాయి. ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ నుంచి కూటికిలేని నిరుపేద వరకు ఎంతో మంది వక్ఫ్ బాధితులుగా ఉన్నారు. ఈ తరుణంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటులో ఆమోదింపచేసింది. ఈ క్రమంలో ఇప్పటివరకు వక్ఫ్ బోర్డుల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న బాధలేంటి? నూతన బిల్లుతో ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చా అనే సంచలన నిజాలను ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి. అసలు ఈ వక్ఫ్ బోర్డు అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇస్లాం సంప్రదాయంలో ఒక వ్యక్తి తన ఆస్తిని, అది భూమి, భవనం లేదా ఇతర ఏ ఆస్తులైనా కావచ్చు, మతపరమైన, దాతృత్వ లేదా సామాజిక ఉద్దేశాల కోసం శాశ్వతంగా దానం చేయటాన్ని వక్ఫ్ అంటారు. భారతదేశంలో వక్ఫ్ బోర్డుల చరిత్ర మధ్యయుగ కాలం నుంచి ప్రారంభమైంది. 12వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానులు, మొఘల్ చక్రవర్తులు ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ వక్ఫ్ ఆస్తులను ముస్లిం సమాజానికి సంబంధించిన మసీదుల నిర్వహణ, విద్యాసంస్థల స్థాపన, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, అనాథ శరణాలయాలు లేదా నిరుపేదలకు ఆర్థిక సహాయం వంటి పనుల కోసం ఉపయోగించాల్సి ఉంటోంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వక్ఫ్ ఆస్తులను క్రమబద్ధీకరించడానికి అప్పటి కేంద్ర ప్రభుత్వం 1954లో వక్ఫ్ చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ద్వారా రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డులు ఏర్పాటు చేయబడ్డాయి. వీటి ప్రధాన ఉద్దేశం వక్ఫ్ ఆస్తులను పరిరక్షించటం, నిర్వహించటం, అలాగే వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ముస్లింల సంక్షేమానికి వినియోగించటం.
ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం వక్ఫ్కు దాదాపు 9,40,000 ఎకరాల భూమి ఉంది. 8.7 లక్షల ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తుల విలువ సుమారు 1.20 లక్షల కోట్ల రూపాయలుగా అంచనా. అయితే ఈ భారీ ఆస్తుల నిర్వహణలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. అవినీతి, ఆక్రమణలు, చట్టపరమైన వివాదాలు, అధికార దుర్వినియోగం వంటివి ఈ సంస్థలను అత్యంత వివాదాస్పదంగా మార్చాయి. పైగా 1995 వక్ఫ్ చట్టంలో వక్ఫ్ బోర్డులకు ఏదైనా ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే అపారమైన అధికారం ఇచ్చారు. ఈ చట్టంలోని సెక్షన్ 40 ప్రకారం ఒక ఆస్తి వక్ఫ్ ఆస్తిగా ఉండవచ్చని బోర్డు అనుమానిస్తే దానిపై విచారణ జరిపి ఆ ఆస్తిని తన ఆధీనంలోకి తీసుకోవచ్చు. ఈ నిర్ణయాన్ని బాధితులు సవాల్ చేయాలంటే హైకోర్టు, సుప్రీంకోర్టు వంటి సివిల్ కోర్టులకు వెళ్లలేరు. కేవలం వక్ఫ్ ట్రిబ్యునల్కు మాత్రమే వెళ్లాలి. ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పే అంతిమంగా పరిగణించబడుతోంది. ఈ వక్ఫ్ బోర్డుల్లోనూ, వక్ఫ్ ట్రిబ్యునల్లోనూ ఆయా వర్గాలకు చెందినవారు మాత్రమే ఉంటారు. ఈ అధికారం వక్ఫ్ బోర్డులకు ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను ఇచ్చింది. ఈ నిబంధన వల్ల వక్ఫ్ బోర్డు అనేక భూములను తన ఆధీనంలోకి తీసుకుంది. ఇందులో ప్రభుత్వ భూములు, ప్రైవేటు ఆస్తులు, చారిత్రక స్థలాలు కూడా ఉన్నాయి. 2013లో యూపీఏ ప్రభుత్వం చేసిన వక్ఫ్ చట్ట సవరణ వక్ఫ్ బోర్డుల అధికారాలను మరింత పెంచాయి. వక్ఫ్ బై యూజర్ సిద్ధాంతం ద్వారా ఒక ఆస్తి దీర్ఘకాలం మతపరమైన ఉపయోగంలో ఉంటే అధికారిక డాక్యుమెంట్లు లేకపోయినా దానిని వక్ఫ్గా ప్రకటించవచ్చు. ఉదాహరణకు తమిళనాడులోని తిరుచెంతేరులో ఇదే రూల్ ఆధారంగా గ్రామం మొత్తాన్ని వక్ఫ్ ఆస్తిగా క్లెయిమ్ చేశారు. ఇలా వక్ఫ్ బోర్డుల ఉద్దేశం ఏమైనా వాటి పనితీరు, అధికార వినియోగంలోని లోపాలు సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. ఈ వక్ఫ్ బోర్డుల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న బాధలేంటో ఇప్పుడు చూద్దాం. వక్ఫ్ బోర్డు క్లెయిమ్ వల్ల సామాన్య ప్రజలు, ముఖ్యంగా రైతులు, చిన్న వ్యాపారులు, నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలు వివిధ రాష్ట్రాల్లో విభిన్న రూపాల్లో కనిపిస్తాయి. కానీ అవన్నీ వక్ఫ్ చట్టంలోని అస్పష్టత, దాని అమలులోని లోపాలకు సంబంధించినదే. వక్ఫ్ బోర్డు ఒక ఆస్తిని తన ఆధీనంలోకి తీసుకున్నప్పుడు అప్పటివరకు ఆ ఆస్తిని అనుభవించిన యజమానులకు తగిన పరిహారం లేదా న్యాయం లభించే అవకాశం చాలా తక్కువ. ఎలాగంటే ఒక రైతు తన కుటుంబం ద్వారా తరతరాలుగా సాగు చేస్తున్న భూమిని వక్ఫ్ బోర్డు తనదిగా ప్రకటిస్తే ఆ రైతుకు ఆ భూమిని కోల్పోవడమే కాక తన జీవనోపాధిని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిలో ఆ రైతు వక్ఫ్ ట్రిబ్యునల్కు మాత్రమే వెళ్లాలి. కానీ ట్రిబ్యునల్లో న్యాయం పొందటం కష్టం. ఎందుకంటే ఈ సంస్థలు తరచూ వక్ఫ్ బోర్డు వైపే మొగ్గు చూపుతాయనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే వక్ఫ్ బోర్డు భూములపై క్లెయిమ్ చేసినప్పుడు ఆ భూములు చాలా వరకు అన్యాక్రాంతమై ఉంటాయి, లేదా వాటిపై ఇప్పటికే ఇతరులు నివసిస్తూ లేదా సాగు చేస్తూ ఉంటారు. ఈ పరిస్థితుల్లో వక్ఫ్ బోర్డు ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నిస్తే అక్కడ నివసిస్తున్న ప్రజలు ఉన్నట్టుండి నిరాశ్రయులవుతారు. ఉదాహరణకు కర్ణాటకలో వక్ఫ్ బోర్డు కొన్ని గ్రామాల్లో భూములను తన ఆధీనంలోకి తీసుకోవటం వల్ల రైతులు తమ భూములను కోల్పోయి ఆర్థిక సంక్షోభంలో పడ్డారు. ఇలాంటి ఘటనలు సమాజంలో ఉద్రిక్తతలను సృష్టించాయి. పేద ప్రజలే కాదు, ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ కూడా వక్ఫ్ బోర్డు బాధితుడే అంటే మీరు నమ్మగలరా? ముఖేష్ అంబానీ మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఎంతో ఇష్టపడి కట్టించుకున్న యాంటీలియా భవనం ఇప్పటికీ వివాదాస్పదంగా ఉందని మీలో ఎంతమందికి తెలుసు? ముఖేష్ అంబానీ తన ఇంటి స్థలాన్ని కరీంభాయ్ ఇబ్రహీం ఖోజా ట్రస్టు నుంచి కొనుగోలు చేశారు. 2002 జులైలో కరీంభాయ్ ట్రస్ట్ ఈ భూమిని ఆంటిలియా కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్కు 21 కోట్ల రూపాయలకు విక్రయించింది. అప్పట్లో ఈ విక్రయానికి సంబంధించి చారిటీ కమిషనర్ నుంచి ట్రస్టు అనుమతి కూడా తీసుకుంది. కానీ ఈ ట్రస్ట్ ఒక వక్ఫ్ సంస్థగా నమోదై ఉంది. మహారాష్ట్ర వక్ఫ్ బోర్డు వాదన ఏమంటే చట్ట ప్రకారం వక్ఫ్ ఆస్తిని విక్రయించాలంటే వక్ఫ్ బోర్డు ముందస్తు అనుమతి తప్పనిసరి. కానీ అంబానీకి ఈ భూమిని అమ్మే సమయంలో ట్రస్టు తమ అనుమతి తీసుకోలేదని చెబుతోంది. ఈ క్రమంలో 2007లో జల్నాకు చెందిన ఒక ఉపాధ్యాయుడు, పాత్రికేయుడైన అబ్దుల్ మతీన్ కరీంభాయ్ ట్రస్ట్ వక్ఫ్ అనుమతి లేకుండా ఈ భూమిని విక్రయించిందని ఆరోపిస్తూ బొంబాయి హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలు చేశారు. 2017లో మహారాష్ట్ర వక్ఫ్ బోర్డు కూడా ఈ భూమి కొనుగోలు అక్రమమని అప్పటి బోర్డు చైర్మన్, సీఈఓ 2005లో తప్పుడు రిజల్యూషన్ ద్వారా ఈ విక్రయాన్ని ఆమోదించారని పేర్కొంది. ఈ కేసు సుప్రీంకోర్టుకు కూడా చేరింది. ఈ ఆస్తిని దానం చేసిన వ్యక్తి ఉద్దేశం అనాథ పిల్లల విద్య చెప్పించటం. కానీ ఈ కేసులో అది నెరవేరలేదు కాబట్టి ఈ విక్రయం చట్టవిరుద్ధమని, ఆస్తిని తిరిగి వక్ఫ్ బోర్డుకు ఇవ్వాలని వారు కోరుతున్నారు.
అంబానీ, కరీంభాయ్ ట్రస్ట్ వాదన ఏమంటే, ఈ భూమి బొంబాయి పబ్లిక్ ట్రస్ట్ యాక్ట్ 1950 కింద రిజిస్టర్ చేయబడిన ట్రస్టుకు చెందింది. ఇది వక్ఫ్ బోర్డు కిందకు రాదని చెబుతున్నారు. చారిటీ కమిషనర్ కూడా 2002 ఆగస్టు 27న విక్రయానికి అనుమతి ఇచ్చారని, కాబట్టి ఇది చట్టబద్ధమైన లావాదేవీ అని వారు పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డు ఈ విషయంలో చాలా ఆలస్యంగా జోక్యం చేసుకుందని కూడా వారు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి యాంటీలేయర్ నిర్మాణం 2004లో ప్రారంభమై దాదాపు 7 ఏళ్లపాటు సుదీర్ఘ నిర్మాణం చేసుకుంటూ 2010లో పూర్తయింది. 2011లో అంబానీ కుటుంబం గృహప్రవేశం చేసింది. దేశంలోనే అత్యంత ఖరీదైన ఆ ఇంటి విలువ దాదాపు 15,000 కోట్ల రూపాయలు. ఈ ఇంటిని నిర్మాణానికి సంబంధించి వక్ఫ్ బోర్డు 2004లో నోటీసు జారీ చేసినప్పటికీ అంబానీ ఇల్లు కట్టుకొని పూర్తయిన తర్వాత కోర్టులో కేసు వేసింది. ఈ కేసు ఇప్పటికీ సుప్రీంకోర్టులో నడుస్తోంది. ఇక హైదరాబాదులోని మణికొండలో వక్ఫ్ బోర్డు భూముల వివాదం గురించి తెలిస్తే మీకు మైండ్ బ్లాంక్ అవుతోంది. హైదరాబాదులోని అత్యంత విలువైన ప్రాంతాల్లో మణికొండ ఒకటి. 2000 సంవత్సరం ప్రారంభంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు మణికొండ ప్రాంతంలోని 1654 ఎకరాల ప్రభుత్వ భూములను ఐటీ అభివృద్ధి కోసం ఉపయోగించుకునేందుకు ప్రముఖ సంస్థలకు కేటాయించాయి. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కు 260 ఎకరాలు, మైక్రోసాఫ్ట్ కు 54 ఎకరాలు, ఇన్ఫోసిస్ కు 50 ఎకరాలు, విప్రోకు 30 ఎకరాలు, లాంకో హిల్స్ కు 100 ఎకరాలు, ఎంఆర్ ప్రాపర్టీస్ కు 550 ఎకరాలు, పోలారిస్ సాఫ్ట్వేర్ కు 7 ఎకరాలను ప్రభుత్వాలు కేటాయించాయి. ఈ కేటాయింపులన్నీ హైదరాబాద్ను ఐటీ హబ్గా అభివృద్ధి చేసే లక్ష్యంతో జరిగాయి. ఇంతలో సడన్ గా 2006-2007లో అప్పటి ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో ఓ విషయాన్ని బలంగా లేవనెత్తారు. ఆయన వాదన ఏమిటంటే, మణికొండలోని ప్రముఖ కంపెనీలకు కేటాయించిన భూములన్నీ వక్ఫ్ బోర్డుకు చెందినవని, వీటిని ప్రభుత్వం అక్రమంగా ప్రైవేటు సంస్థలకు కేటాయించిందని ఆరోపించారు. ఈ భూములను తిరిగి వక్ఫ్ బోర్డుకు అప్పగించాలని, అలాగే ఈ భూములపై నిర్మించిన సంస్థల్లో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే 2007లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డు మణికొండలోని 1654 ఎకరాల భూమి తమదేనంటూ అధికారికంగా క్లెయిమ్ చేసింది. ఈ భూమి దర్గా హజ్రత్ హుస్సేన్ షా వలీకి సంబంధించిన వక్ఫ్ ఆస్తిగా ఉందని చారిత్రక రికార్డుల ఆధారంగా క్లెయిమ్ చేస్తున్నట్టు వక్ఫ్ బోర్డు పేర్కొంది. ఈ దర్గా 16వ శతాబ్దంలో మహ్మద్ కులీ కుతుబ్ షాహీ రాజవంశం కాలంలో స్థాపించబడిందని, ఆ భూమి వక్ఫ్కు దానం చేశారని వాదించింది. ఈ మేరకు వక్ఫ్ బోర్డు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సవాల్ చేసింది. దీంతో 2012లో హైకోర్టు వక్ఫ్ బోర్డు వాదనను సమర్థిస్తూ మణికొండలోని ఈ 1654 ఎకరాల భూమి వక్ఫ్ ఆస్తిగానే పరిగణించాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఎందుకంటే ఈ భూముల్లో అప్పటికే $1 బిలియన్ విలువైన ఐటీ సంస్థలు, విద్యాసంస్థలు స్థాపించేశారు. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. 2013లో సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును తాత్కాలికంగా సస్పెండ్ చేసి ఈ భూమిపై స్టేటస్ కో ఉంచాలని ఆదేశించింది. ఈ కేసు సుప్రీంకోర్టులో ఇప్పటికీ పెండింగులో ఉంది. ఈ క్రమంలో అక్బరుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రజల మధ్య ఎప్పటికప్పుడు చర్చకు పెడుతూ వక్ఫ్ ఆస్తుల రక్షణ కోసం పోరాడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. 2024లో కూడా అక్బరుద్దీన్ ఓవైసీ ఈ భూముల గురించి మాట్లాడారు. ముఖేష్ అంబానీ లాంటి ప్రపంచ కుబేరులు ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వమే ఈ వక్ఫ్ బోర్డుల వల్ల సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళంటే డబ్బున్నవాళ్లు కాబట్టి సరిపోయింది. అదే సామాన్యులు, నిరుపేదలైతే పరిస్థితేంటి? ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటులో ఆమోదించింది. ఈ బిల్లు 1995 వక్ఫ్ చట్టంలోని లోపాలను సరిదిద్దటం, పారదర్శకతను పెంచటం, వక్ఫ్ ఆస్తుల నిర్వహణను మెరుగుపరచడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బిల్లులోని ప్రధాన సవరణలు, అవి సమస్యలు ఎలా పరిష్కరిస్తాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. మొదటిది ఈ సవరణ బిల్లు అపారమైన వక్ఫ్ బోర్డు అధికారాలను కట్టడి చేస్తుంది. సెక్షన్ 40ని తొలగించడం ద్వారా ఏ ఆస్తినైనా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే అధికారం బోర్డు నుంచి జిల్లా కలెక్టర్ లేదా రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు బదిలీ చేయబడుతుంది. దీనివల్ల ఆస్తి యజమానులకు తమ హక్కులను రక్షించుకునే అవకాశం లభిస్తుంది. అలాగే వివాదాలు తలెత్తినప్పుడు వాటిని వక్ఫ్ ట్రిబ్యునల్లో కాకుండా హైకోర్టులో సవాల్ చేయవచ్చు. ఈ మార్పు సామాన్య ప్రజలకు న్యాయం చేయటంలో కీలక పాత్ర పోషిస్తుంది. రెండోది, ముఖ్యమైన వర్క్ బై యూజ్ సూత్రాన్ని తొలగించటం ద్వారా ఆస్తులపై అస్పష్టమైన క్లెయిమ్లను నివారించవచ్చు.
ఇకపై ఒక ఆస్తి వక్ఫ్ ఆస్తిగా గుర్తించబడాలంటే దానికి సంబంధించిన స్పష్టమైన పత్రాలు ఉండాలి. ఉదాహరణకు తమిళనాడు రాష్ట్రంలో సరైన పత్రాలు లేకుండానే వక్ఫ్ బై యూజ్ కింద ఏకంగా ఒక ఊరినే క్లెయిమ్ చేసుకున్నారు. ఈ సవరణ వల్ల రైతులు, చిన్న వ్యాపారులు తమ ఆస్తులను కోల్పోయే భయం తగ్గుతోంది. మూడోది, వక్ఫ్ బోర్డులో ముస్లిమేతర సభ్యులను మరియు మహిళలను చేర్చటం ద్వారా నిర్ణయ ప్రక్రియలో పారదర్శకత, విస్తృత దృక్పథం వస్తుంది. ఇది బోర్డులో అవినీతిని తగ్గించటంలో సహాయపడవచ్చు. అలాగే ఆస్తుల నిర్వహణలో జవాబుదారీతనం పెరుగుతోంది. నాలుగోది, వక్ఫ్ ఆస్తులను విద్యాసంస్థలు, మార్కెట్లు, గృహ నిర్మాణం కోసం ఉపయోగించేందుకు అనుమతించటం ద్వారా ఈ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని సమాజ సేవలకు మరింత సమర్థవంతంగా వినియోగించవచ్చు. ఇది నిరుపేదలకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. అయితే ఈ సవరణలు విమర్శలను కూడా ఎదుర్కొంటున్నాయి. ముస్లిం సంఘాలు ఈ బిల్లును వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వ జోక్యంగా భావిస్తున్నాయి. అలాగే బోర్డులోకి ఇతర మతస్థులను తీసుకోవడం ఇది మత స్వాతంత్రాన్ని హరిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ ఈ సవరణలు అమలైతే వక్ఫ్ బోర్డు సమస్యలను పరిష్కరించటంలో ఒక ముందడుగు వేయవచ్చు. అలాగే సామాన్య ప్రజల బాధలను తగ్గించి ఆస్తుల నిర్వహణను మెరుగుపరచవచ్చు. వక్ఫ్ బోర్డు వివాదాలు ఇప్పటికీ ఒక సంక్లిష్ట సమస్యగా మారాయి. 2025 సవరణ బిల్లు ఒక ముందడుగు అయినప్పటికీ ఈ బిల్లును కొట్టేయాలంటూ ఎంఐఎం పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు ఇప్పటికే సిద్ధమైంది. దీంతో నూతన వక్ఫ్ చట్టం అమలు, దాని ప్రభావం దీర్ఘకాలంలోనే తేలే అవకాశం ఉంది. ఈ క్రమంలో వక్ఫ్ బోర్డుల ఏకపక్ష నిర్ణయాలు, ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న వారిపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.